ఇదొక్కటే కాదు, ఇక్కడ దళితులకు సంబంధించిన భూమి చాలా కీలకం. నేను ప్రధానంగా ఫోకస్ చేసింది కూడా వీటి మీదనే. 2021లోనే ఈ భూములన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్, వీటిలో కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీలేదు, పర్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పి ఎవరైతే అసైనీస్ కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు జరిపితే 2021లో ఆనాడు ఉన్న ఎంఆర్ఓ జ్యోతి గారు ఆమె వారందరికీ నోటీసులు ఇచ్చింది, ఇది అమ్మడానికి వీల్లేదు అని. ఆమెను ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేసారు, ఇబ్బంది పెట్టిరు ఆమెను. దాని తర్వాత మొన్న సైదులు అనేట ఆయన మళ్ళీ సేమ్ అవే వాటికి సంబంధించిన కొన్ని అటు ఇటు చేంజ్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చిండు. రాత్రికి రాత్రి ఆ ఎంఆర్ఓని బయటికి పంపించేసారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళ భూముల్లో కూడా కొంత భూమిలో ఎంఆర్ఓ సర్వే చేసి ఫెన్సింగ్ వేసిండు. వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఇవాళ వీళ్ళు ఇప్పుడు కాదు పాపం, దశాబ్ద కాలంగా వీళ్ళు ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితోని వర్టెక్స్ వర్మతోని కొట్లాడుతున్నారు, అంతేనా? తీవ్రంగా కొట్లాడుతున్నారు వీళ్ళు. దీనికి ఎవడు దాదాపుగా ఇక్కడికి చాలామంది అంటున్నారు కదా, ఇవాళ కొన్ని గొట్టాలు ఛానళ్ళు అని మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళ గురించి. చాలా ఛానళ్ళు ఆనాడు సర్వే చేసినప్పుడు అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఒక్క ఛానల్ కూడా ఇంతవరకు ఆ వీడియోలు ప్లే చేయలేదు. వీళ్ళు ఫోన్లలో చూపిస్తున్నారు, మా వాయిస్లు తీసుకున్నారు, కనీసం ఒక్క మెయిన్ ఛానల్ కూడా మాది కవర్ చేయలేదని. మరి సమాధానం చెప్పాలి. ఇగో చెరువు కబ్జాకు గురవుతుంది కొత్తకుంట అని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద యాక్షన్ ఏది? దళితుల భూములని 5 లక్షలకి 10 లక్షలకి సంతకాలు పెట్టుకొని అక్నాలజ్మెంట్స్, ఇవన్నీ వితౌట్ డేటా మేము మాట్లాడలేదు. ఇవన్నీ రిసిప్ట్లు, క్యాష్ రిసిప్ట్లు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ల్యాండ్స్ మేము కొనుగోలు చేసినాం, 2 ఎకరాల 18 గుంటలని. అమ్మలే, బాట కోసం. ఓకే, సో ఇట్లా వీళ్ళందరినీ మోసం చేసిరు. మరి ఇంత పెద్ద భయంకరమైన ఇది జరిగితే మాకు 50 లక్షలు ఇచ్చిరని, వీడేదో ₹1 కోటి ఇచ్చిండని, ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రసారం చేసి ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ మొత్తం ఛానల్ దాదాపుగా ఉన్న డిజిటల్ మీడియా మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. మీరే వాస్తవాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అండ్ విత్ రికార్డ్స్ ఆన్ రికార్డ్ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, దళితుల భూములు ఉన్నాయా లేవా? ఇందులో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ధరని ఓపెన్ చేస్తే అన్ని ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కనిపిస్తాయి. మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఎట్లా కబ్జా చేస్తాడు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నది? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, దళితుల భూములు, 2 చెరువులు, ఈ 150 ఫీట్ రోడ్డు మధ్యలో కల్వర్ట్. మేము ఇన్వాల్వ్ కాము, మేము ప్రైవేట్ భూములలో ఇన్వాల్వ్ కామంటే మరి ప్రైవేట్ భూములలో పోయి కూలగొడుతున్నావు కదా నచ్చిన చోట.